శ్రీమాతృ నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మంగళవారము. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజున, ఈ రోజున ఆయనకు ఇష్టమైనటువంటి శ్రీరాముని గురించి మరియు సుందరకాండ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి మనమంతా భక్తి శ్రద్ధలతో ఆయన గురించి తెలుసుకొని ఆయన ఆశీర్వాదాలు మన పైన ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. పెద్దలైన వారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. రాముడు సుందరాతి సుందరుడు. సీతమ్మ గురించి చెప్పనవసరమే లేదు. ఆత్మదర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్య రాశి హనుమంతుడు. ఆ అశోకవనము అంతా సౌందర్యము. లంకాపట్టణము సౌందర్యము. మరి ఈ సుందరకాండలో సుందరం కాదనిది ఏముంది? సుందరకాండ తత్‌తో ప్రారంభమయ్యి తత్‌తో ముగుస్తుంది. తత్ అంటే పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసన కాండము అని అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో మరి ఈ సుందరకాండ మనకు నేర్పిస్తుంది. రావణుడి చేత అపహరించబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడను కనిపెట్టడం కోసము చారణులు అంటే భూమికి దగ్గరగా ఉండి సర్వకాలములందును శుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసము హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చేయడానికి వెళ్తున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు. వైడూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన బయలుదేరే ముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణాన్ని సన్నద్ధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి. హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగా ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళ నుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగుకు నొక్కుకుపోతుందని బయటికి వచ్చేసే లోపే ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగము బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడు ఆ పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషయంలో నుంచి పుట్టిన అగ్ని ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారం లేని ఆకాశంలోనికి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి ఆకాశమంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఏమి ఆశ్చర్యంరా! పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు. అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని నొక్కి తొడలని విశాలంగా పక్కకు పెట్టి ఒకసారి అడ్డుకున్న వానరాల వంక చూసి రాముడి కోదండము నుండి విడువబడ్డ బాణంలాగా నేను లంకాపట్టణము చేరుకుంటాను. అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతే అక్కడి నుంచి స్వర్గంలోనికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గంలో కనబడకపోతే అదే వేగంతో లంకకి తిరిగి వచ్చి రావణుని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన పాదాల్ని పైకెత్తి ఆ పర్వతం మీద నుండి బయలుదేరాడు. హనుమంతుడు అలా వేగంగా లేచేసరికి కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ పర్వతం మీద పాకుతూ పోయిన మహావృక్షాలు వేళ్లతో సహా ఆయనతో పాటే పైకి లేచిపోయాయి. ఆకాశంతో వెళ్తున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళాయి. బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసి ఉన్న వారికి ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడా? సముద్రాన్ని తాగుతున్నాడా?
అని అనుమానం వచ్చింది. పసుపు పచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతూ ఉన్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్లుగా ఆయన ముఖం వెలిగిపోతూ ఉంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాపగా పైకి ఎత్తేశాడు. అప్పుడు ఆ నీళ్లలో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనబడ్డారు. అలా హనుమంతుడు ఒక్కసారిగా మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలా హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి, సాగరములు ఏర్పడ్డానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిథ్యం ఇవ్వడము మన ధర్మం అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి, నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గం నుండి భూమి మీదకు వచ్చేశారు. వాళ్ళు అలా రాకుండా ఉండటానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా ఉన్నావు. ఇక కింద వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందికి, పక్కలకి పెరగగలవు. అందుకనే నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకిలే, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు అని అన్నాడు. ఇప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుండి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే ఆకాశమంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాల్ని చూసిన హనుమంతుడు, ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనబడనే లేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డు వస్తున్నారు అని అనుకుని తన వక్షస్థలంలో ఆ శిఖరాల్ని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి. అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి, అయ్యా, మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిథివి. ఉపకారం చేసిన వాడివికి ప్రత్యుపకారము చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పొందినాము. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగ పెట్టుకునే ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కల్ని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కల్ని కూడా నరకబోతూ ఉంటే మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో పారేశాడు. పోనీలే, సముద్రంలో పడితే పడ్డాను, కానీ రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాను అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు. అందుకని నువ్వు ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చుని కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని మళ్ళీ హాయిగా వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడి చేతితో ముట్టుకుని, నేను చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను పొందినట్లే నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆంజనేయుడు. అలా బయటికి వచ్చిన మైనాకుడిని చూసి ఇంద్రుడు చూసి, ఓహో, ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటికి వచ్చావు కదా అని అన్నాడు. అప్పుడు మైనాకుడు, ఈ ఇంద్రుడు నా రెక్కల్ని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను అని అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నాయనా మైనాక, ధైర్యంగా హనుమకి సహాయం చేయడం కోసము బయటికి వచ్చావు. రామకార్యం కోసం వెళ్తున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడం కోసము బయటికి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను అని అభయం ఇచ్చాడు. ఇప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో, సురస ఎవరంటే దక్షుని కుమార్తె, చూశావా తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యాన్ని పరీక్ష చెయ్యి అని అన్నారు.
అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడితో, "నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తినేస్తాను కనుక నువ్వు నా నోట్లోకి దూరు" అని అంది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథని సురసికి చెప్పి, "నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కానీ ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి. నేను సత్యమే మాట్లాడుతున్నాను. మాట తప్పను" అని అన్నాడు. అప్పుడు ఆ సురస, "అలా కుదరదురా! నాకు బ్రహ్మచారిగాని వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే" అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరూ 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటనవేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటికి వచ్చి, "అమ్మా! నువ్వు చెప్పినట్లు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా! ఇక నేను బయలుదేరతాను" అని అన్నాడు. "ఎంత బుద్ధిబలంరా నీది! రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందుదువుగాక" అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది. అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలోంచి చూసింది. ఆ సింహిక కామరూపి. ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడు ఆమె హనుమంతుడి నీడని పట్టి లాగడం మొదలుపెట్టింది. తన గమనము తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. అప్పుడు ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహక నోటి ద్వారా లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటికి వచ్చేశాడు. అలా గిలగిలా తన్నుకొని ఆ సింహిక మరణించింది. అలా ముందుకు వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు. ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి, "రాముడి అనుగ్రహం ఉండాలి కానీ ఇలాంటి యోజనములు ఎన్ని అయినా దాటి వస్తాను" అని అన్నాడు. ధృతి, దృష్టి, మతిధ్యాక్షం అంటే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటే పట్టుదల, దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగల సమర్థత, మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్షం అంటే శక్తి సామర్థ్యాలు. ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకాపట్టణాన్ని సొంతం చేసుకోవడము ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకుని, ఈ రూపంతో సీతమ్మని వెతకడము కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అని అనుకున్నాడు. అలా చీకటి పడ్డాక ఆయన పిల్లంత రూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంతా ఆకారంతో ఒక పెద్ద రాక్షస స్త్రీ కనబడింది. ఆమె హనుమంతుడిని చూడగానే, "నువ్వు ఎవరు? అరణ్యములలో తిరిగే కోతివి. నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడిగింది. అప్పుడు హనుమంతుడు అన్నాడు, "ఓ వికృతమైన కన్నులున్న దానా! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒక్కసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతినివ్వు" అని అన్నాడు. అప్పుడు ఆవిడ అనింది, "నేను అనుమతివ్వడం కాదు. నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు" అని అంది. అప్పుడు హనుమంతుడు, "సరే, ఇంతకీ నువ్వెవరు" అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, "నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి తరపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తూ ఉంటాను" అని చెప్పి చటుక్కున హనుమంతుడిని తన చేత్తో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కుడి చేత్తో కొడితే ఈమె చనిపోతుంది. తన ఎడమ చేత్తో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కింద పడిపోయింది. అప్పుడు ఆమె అనింది, "నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు. నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుంచి
నన్ను విసిగిస్తున్నాడు. ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచినవాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోతుంది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు అని రాజద్వారం తెరిచింది. అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడ మీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా ఇది గంధర్వ నగరమా అన్నట్టు ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటినీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములైన మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడు బావులు, సరోవరాలతో ఆ ప్రాంతము శోభిల్లుతూ ఉంది. ఆ ప్రాంతము చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్లతో, అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రిపూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ లోకం యొక్క పాపం పోగొట్టే వాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకాపట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నాడు. లంకాపట్టణంలో ఉన్నవాళ్ళు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్నీ తీయించుకున్న వాళ్ళు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకుని ఉన్నారు. కొంతమంది దర్భలని చేతితో పట్టుకుని ఉన్నారు. మరికొంతమంది అగ్నిగుండాల్ని చేతితో పట్టుకుని ఉన్నారు. ఒకడు పక్కవాడిని తన ఛాతీని చూపిస్తూ ఉన్నాడు. కొంతమంది తమ శరీరాల్ని కనబడ్డ స్త్రీల మీద పడేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని ఉన్నారు. కొంతమంది పరస్పరము ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు. తమ భుజాల బలాలను చూపించుకుంటూ ఉన్నారు. ఒకడిని మరొకడు అధిక్షేపిస్తూ ఉన్నట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకుని, ఒకటి ముద్గలం పట్టుకుని, మరొకడు పరిగ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు. అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుఖనాయస, దంష్ట్రారోమస. హనుమంతుడు ఆ రాక్షసులందరినీ ఇళ్లలోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు. ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు. ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు, మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనబడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది. మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది. బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది. వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది అంటూ ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రసాదం దగ్గరికి వెళ్ళాడు. ఈ రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురము. దానికి మొదటి కక్షలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తూ ఉంటారు. రెండవ కక్షలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనుక కక్షలో కొంతమంది కత్తులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆ తరువాత కక్షలో ప్రభువు నిద్ర లేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తూ ఉంటారు. ఆ తర్వాత కక్షలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి. ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్య పరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు. ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోనికి వెళ్ళి చూస్తాను అని హనుమంతుడు అనుకొని బయటికి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్లలోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్లలో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, బేరీలు, గంటలు మోగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఇల్లు చూసి ఇది ఇంద్రపురమా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా, అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకాపట్టణంలో కనిపిస్తున్నాయి అని అనుకున్నాడు హనుమంతుడు. అక్కడున్న ఇళ్లలో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు. అంత అద్భుతంగా అక్కడ ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్లలోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకాపట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు. లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి
తాను వచ్చిన కార్యాన్ని మర్చిపోకుండా ఉండాలని హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు. అలా ఆ రాక్షసుల ఇళ్ళన్నీ వెతికిన తర్వాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోనికి ప్రవేశించాడు. అప్పుడు ఆయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. అలా కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి ఆ పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడు తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు. ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఉన్న ప్రదేశాన్ని ఊహించుకుంటే అది వాళ్ళని కన్ను మూసి తెరిచేలోగా అక్కడికి తీసుకువెళ్తుంది. ఆ పుష్పక విమానాన్ని వజ్ర వైడూర్యాలతో నగిశీలు పెట్టబడి ఉంటాయి. అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చేయబడ్డ వేదికలు, కూర్చోవడానికి ఆసనాలు, పడుకోవడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా అక్కడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచీ మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంటుంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో అవన్నీ ఆ తివాచీ మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకుని 4 చేతులలో కూర్చుని ఉన్నట్లుగా 2 ఏనుగులు బంగారము కలశములు పట్టుకుని పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉన్నట్లుగా అక్కడ ఒక చిత్రం ఉంది. అప్పుడు హనుమంతుడు మా అమ్మ ఇలాంటి స్థలంలో ఇలా రాక్షసులతో మద్యము సేవించి ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నుల వెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది. రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రము మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది. మా అమ్మ కనులకు ఉన్న వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి. పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది. వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది అనుకుంటూ ఆ పుష్పక విమానం నుంచి కిందికి దిగి రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు. ఆ రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాకడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చేయబడినవి. రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చేయబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాకడాల నుంచి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అన్నట్లుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాకడాలు అటూ ఇటూ కదలకుండా అలాగే నిలబడి వెలుగుతూ ఉన్నాయి. ఆ కాకడాలని చూస్తూ ఉంటే జూదంలో ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలాగా ఉన్నాయి. ఇక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలాగా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీల మదవిహ్వలాలైన రావణాసురుడితో కామోపభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి బడలి నిద్రపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించిన వారు కాదు. ఎవరూ సౌందర్యం తక్కువైన వారు కాదు. ఇంతకుముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు. నడువడి తెలియని వారు కాదు. వీళ్ళంతా రావణాసురుడిని కోరికని వచ్చినవారు. రావణాసురుడు పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది. దానికి వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకొని ఉన్న రావణాసురుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోనికి అనేక రకములైన పరిమళ ద్రవ్యాలని చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపు మీద రావణాసురుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళితే రావణాసురుడి రోమకూపాల నుండి వెళుతున్న బ్రహ్మ తేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగిపోయాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుండి రావణుడిని చూస్తే ఆకాశంలో వెళ్ళిపోతున్న
ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మద్యము చేత తిరుగుతూ పడుతూ ఉన్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. పరమోడ్పు కన్నులతో అంటే సగం మూసిన కన్నులతో, పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతము తన దంతముల చేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనబడుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి. దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనబడుతున్నాయి. ఆ రావణాసురుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు. ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతూ ఉన్నాయి. ఆయన ఆ తల్పం మీద పడుకొని ఉన్న పాములా ఉన్నాడు. ఆయన చేతులు పరిగెలలా ఉన్నాయి. ఆయన చేతులకి ఉన్న వేళ్ళు 5 తలల పాముల్లా ఉన్నాయి. తర్వాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకొని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఒక ఆమె వేణువును ఊదుతూ నిద్రపోయింది. మరి ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోయింది. ఒక ఆమె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిలాగా కప్పుకొని ఉంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాల్ని గట్టిగా కౌగిలించుకొని వాటిని రావణుడిగా భావించి వేస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణములు కానీ, వస్త్రములు గానీ సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు. రావణాసురుడికి కొంత దూరంలో బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణాసురుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకొని తన భుజాల్ని కొట్టుకొని ఒకని ముద్దు పెట్టుకొని విచిత్రమైన పాటలు పాడి పిల్లుముగ్గలు వేసి గెంతులు వేసి స్తంభాలపైకి ఎక్కి కిందికి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు, మా అమ్మ సీతమ్మ రాముడి పక్కన లేనప్పుడు ఇటువంటి పుట్టం కట్టుకొని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా? అరెరే, నా బుద్ధి ఎంత వైవిక్షాల్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు అనుకొని ముందుకు సాగిపోయాడు. అలా అక్కడి నుండి ముందుకు వెళ్ళగా రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వుల నుండి తీసిన సుర, పళ్ళ నుండి తీసిన సుర, తేనె నుండి తీసిన సురలు, మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కింద పడేసిన పాత్రలు, స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ నెమళ్ళ మాంసము, కోళ్ల మాంసము, మేకల మాంసము, గొర్రెల మాంసము, అడవి పందుల మాంసము, అలా రకరకాలైన పదార్థాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళీ పుష్పక విమానంలోనికి వెళ్ళి అందులో వెతికి కిందికి దిగుతూ అనుకున్నారు, ఈ లంకాపట్టణం అంతా వెతికాను. ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనబడుతున్నారు కానీ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను అని బాధపడ్డాడు. కానీ వెంటనే ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహంతో ఉంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను. మళ్ళీ సీతమ్మని అన్వేషిస్తాను. మళ్ళీ ఈ లంకా నగరం అంతా వెతికేస్తాను అని ఉత్సాహాన్ని పొంది లంకాపట్టణం అంతా వెతికి కూర్చున్నాడు. ఆయన అనుకున్నాడు, ఇంత లంకాపట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండా నేను వెతికాను. అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రం లేని స్త్రీలని ఎందరినో ఈ లంకాపట్టణంలో నేను చూశాను. అందువల్ల నా యందు ధర్మములకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని. ఆమె ఒక స్త్రీ. అందువలన ఆమెను వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కానీ నా మనసునందు ఎటువంటి వికారము లేదు. నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రంగానే ఉన్నాను అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా అని అడుగుతారు.
నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే మిత్రుడైన రాముడు సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణం వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరము వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకు చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు. ఆ తరువాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంతమంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత? వార్తని నేను తీసుకువెళితే ఎంత, తీసుకువెళ్ళకపోతే ఎంత? రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తను పాన్పు చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసి ఉంటాడు. కాదు కాదు, కాముకుడైన వాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసి ఉంటారు. కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యము రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మను ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడిని 10 తలలు గిల్లేసి వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను. లేదా ఈ లంకని పెళ్ళగించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు? అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడను దొరికే వరకు వానప్రస్థుడిలా ఉండిపోతాను. లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను. లేదా నీటిలోనికి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను అని అనుకున్నాడు. ఆయన వెంటనే మరణించడం ఏమిటి? ఆత్మహత్య మహాపాపము. మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను అనుకుని రాముడి గురించి ఇలా ప్రార్థించాడు. లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడికి నమస్కారము. జనకుని కుమార్తె అయిన సీతమ్మకి నమస్కారము. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము. చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారము. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్లు దేవతలందరూ కటాక్షించెదరుగాక అని నమస్కారం చేశాడు. హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనబడింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విరవబడిన బాణంలాగా ముందుకెళ్ళి అశోకవనంలో దిగాడు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుంచి అటూ ఇటూ దూసుకుపోతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపశ్శక్తితో నిర్మించిన కుత్రికమైన ఒక కొండ, ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. ఆ హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతూ ఉండగా ఆయనకి దూరంగా 1000 స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రసాదం కనబడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసము ఏర్పాటు చేసిన మంటపము. దాని మీద శింషుపా వృక్షము ఉంది. అప్పుడు ఆయన ఆ శింషుపా వృక్షం మీదకి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకు చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టుపుట్టం కట్టుకొని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టలతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయిన దీనురాలిగా కన్నుల నిండా నీరు ఉన్న మళ్ళీ మళ్ళీ వేడి నిట్టూర్పులు వదులుతూ ఉన్న శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలాగా ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో పొగడతో కప్పబడిన అగ్నిజ్వాలలాగా నలిగిన పసుపుపచ్చ బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలాగా పెరిగిన వృద్ధి తగ్గిన దానిలాగా శ్రద్ధని కోల్పోయిన దానిలా ఆశ నెరవేరని దానిలాగా అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మ తల్లిని హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మ తల్లిని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళలతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి ఆవిడ ప్రత్యంగముల యందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మని చూడడం అంటే ప్రకృతిని చూడడము, ఆ ప్రకృతి యందు పురుషుడిని అంటే రాముడిని చూడడం అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. సీతమ్మ తల్లిని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు,
మా రాముడి గుండె చాలా గట్టిది. ఎవ్వరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే 10 నెలల నుంచి సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటే, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు. కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది. సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది. అందుకనే ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతికగలిగారు. 3 లోకాల్లో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకువచ్చి ఒక పక్క పెట్టి, మరో పక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవులతో, సన్నటి నడుముతో, పద్మముల వంటి కన్నులతో ఆ తల్లి శింషుపా వృక్షం కింద కూర్చొని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ ముందు, రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా 10 నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే కాలం అన్నది ఏదమ్మా చెయ్యగలదు? ఈ కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతోమంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు కానీ, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుపుతుందో తెలుసా అమ్మా? నీకు మీ అమ్మ భూదేవి పోలిక వచ్చిందమ్మా. అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది. రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి. ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్ల కింద కూర్చొని ఉన్నావమ్మా. శీలము, వయస్సు, నడువడి, వంశాల శరీరాలు అనే ఈ 5 లక్షణాలలో వివాహం చేసే ముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి. నువ్వు రాముడికి తగినదానివి. మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలిచి ఉన్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే శాంతంగా ఉంటాయి. కానీ రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అని అనుకున్నాడు హనుమంతుడు. మనము నెక్స్ట్ వీడియోలో మిగతా కథను తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై వీరాంజనేయ స్వామి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.